వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. సన్యాసం ఎలా స్వీకరించగలిగారు ఆ వయసుకే అని నా తొలి ప్రశ్న స్వామి. అయితే మీరు దయతో చెప్పబోయే సమాధానం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను స్వామి. 1975వ సంవత్సరం దాకా మేము చదువుకునేటువంటి రోజుల్లో ఏవో అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగం లాంటివి చేస్తూ ఒక రకమైనటువంటి రేషనల్ ఆలోచన ధోరణితోటి మేము ఉండేవాళ్ళం. అంటే చుట్టూ ఉండేటువంటి మిత్ర వర్గం కూడా అదే రకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగినది కావడం చేత మాకు కూడా అనేక విషయాల్లో రకరకాల సందేహాలు, సాధారణంగా యువతకి ఉండేటటువంటి ప్రవృత్తి మాలో కూడా అలానే ఉండేది. దేని గురించైనా ఒక రీజనింగ్ కావాలి, ఆ రీజనింగ్ ఉంటేనే దాన్ని మనం అంగీకరించాలి, లేకపోతే అంగీకరించకూడదు అనేటటువంటి ఒక భావన ధోరణి ఉంటూ ఉండేది. 1975వ సంవత్సరంలో కొన్ని కారణాల చేత మేము మా పెద్దజీయర్ స్వామి వారి యొక్క కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చింది. వారు ఇప్పుడు కాకినాడ నగరంలో ఉన్నారు, యజ్ఞ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఏదో కొన్ని వస్తువులు అవసరమైతే మమ్మల్ని అక్కడికి పంపించారు, ఎవరు లేకపోవడం చేత. మాకు నిజానికి అట్లాంటి వాటిల్లో పెద్దగా ప్రవేశం ఉండేది కాదు. అలాంటి వాటి వైపు కూడా మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. కానీ అప్పుడు అవసరాన్ని బట్టి మమ్మల్ని పంపించడం చేత మేము వాటి పక్కకి వెళ్ళవలసి వచ్చింది. పెద్దస్వామి వారి యొక్క దృష్టి మా మీద 75వ సంవత్సరపు భోగినాడు తెల్లవారుజామున 4:30-5 గంటల మధ్య వారి యొక్క చూపు మా మీద పడింది. అది సాత్విక సమయం అంటారు దాన్ని. దినం మంచి దినం, సమయం చాలా సాత్వికమైనటువంటి సమయం. మహానుభావులైనటువంటి ఆచార్యుల యొక్క చూపు మా మీద పడ్డ వేళ విశేషం అయి ఉంటుంది. ఆ మర్నాడు వారు రాజమహేంద్రికి రావడం జరిగింది. రాజమండ్రిలో వారు ఉదయపు తీర్థగోష్ఠి జరిగే సందర్భంలో మాకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని అడిగారు. మేము అప్పటికి దాన్ని నేర్చుకుని ఉన్నాం, షార్ట్ హ్యాండ్ టైపు రెండు నేర్చుకుని ఉన్నాం అన్నమాట. సరే, వారికి పెద్ద బస్సు ఉంది, బస్సులో వాడు యాత్రలు చేస్తుంటారు. మాకు తిరగడం అంటే చిన్నప్పటి నుంచి సరదా. మాకు దేవుడు, పూజలు, ఆరాధనలు ఇలాంటి వాటితోటి మాకేమీ పెద్ద పరిచయం లేకపోయినా సరే, పెద్ద బస్సు ఉంది, తిరుగుతుంటారు ఎప్పుడూను. కనుక మనకి వీరితో పాటు ఉన్నట్టయితే మనం కూడా హాయిగా అన్నీ తిరగచ్చు, చూడవచ్చు అనే కోరికతోటి వారు అడిగినటువంటి ఆ స్టెనోగ్రఫీ మాకు వచ్చును, మీరు కావాలంటే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను అని వారిని అడగడం జరిగింది. ఆ సందర్భంలో వారు కొంచెం ఆలోచించి, అయితే మీ అమ్మగారి పర్మిషన్ తీసుకుని రావాలి అని చెప్పారు. అమ్మగారిని అడిగాం మేము. కాసేపు ఆవిడ కూడా ఆలోచించి, సరే మంచిదే వెడితే, ఎందుకంటే మా ఆలోచన ధోరణి ఆవిడ కూడా తెలుసును కనుక కాస్త ఇలాంటి వారికి వెనకాతలు ఉంటే కాస్త బాగుపడతాడు అని అనిపించి ఉంటుంది వారికి. సో మమ్మల్ని వెళ్ళడానికి వారు అంగీకరించారు. 75 సంక్రాంతి నాడు స్వామివారితో కలిసి మేము బయలుదేరాం. వారు సుమారుగా 2.5 సంవత్సరాల కాలం వారితో పాటు మమ్మల్ని ఉండనిచ్చి, బహుశా అది మాకు ఒక మానసికమైనటువంటి సంస్కారాన్ని ఇవ్వడానికి అయి ఉంటుంది. అది అయిన తర్వాత మా గోపాలాచార్య స్వామి వారిని వారి దగ్గరికి చదువుకోవడానికి పంపించారు ఆశ్రమానికి.
మాకు అప్పుడే ఈ వేదాంత పరమైనటువంటి అక్షర అభ్యాసం జరిగింది అక్కడ. ఆ తర్వాత 1980 ఫిబ్రవరిలో తిరుమల కొండ మీద వారు 1000 కుండాలతో ఒక యాగం జరపాలి అని సంకల్పం చేశారు. పూర్వపు రంగం అంతా దానికి సిద్ధపరిచారు. మన పివిఆర్కే గారు అప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటుండేవారు. 79 డిసెంబర్ 31వ తారీఖు నాడు పెద్ద స్వామివారు ఆరోగ్య కారణాల చేత వారు సిద్ధి పొందారు. అయితే అప్పటికే వారు మమ్మల్ని గోపాలాచార్య స్వామి దగ్గరికి పంపించి కొంత మాకు ఈ పరమైనటువంటి చదువు అది చెప్పి ఉండడం చేత వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఆచార్యుల యొక్క దయ అనేది ఎందుకు పనికిరానటువంటి ఒక ఇనప మొక్కని కూడా విలువైనటువంటి వస్తువుగా మార్చగలుగుతుంది అనడానికి మేమే మొదటి ఉదాహరణ అన్నమాట. వారి చూపు వల్ల మాలో మార్పు కలిగింది, కొంత సంస్కారం కూడా అబ్బింది. గోపాలాచార్య స్వామివారు మాకు కావలసినటువంటి పూర్వరంగపు చదువుని అప్పటికే ఆరంభం చేసి చాలా వరకు చెప్పారు. యజ్ఞం జరపడానికి ఎవరో ఒకళ్ళు అక్కడ ఒక వ్యక్తి అక్కడ అవసరం. ఆ సమయంలో స్వామివారు ఇతను అలాంటి దానికి ఉపయోగపడతాడు అని వారు అంతకుముందే ఎక్కడో రాసి పెట్టారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు తిరుమల కొండ మీద ఉండేటటువంటి చిన్నజీయం గారుగా ఉండేవారు గోవిందరామానుజీయర్ స్వామి వారిని, మంచి వ్యక్తి చాలా. సో వారు నరిగేటపాలెం మన పెద్ద స్వామివారి యొక్క బృందావనం ఏర్పాటు చేసిన స్థానం, అక్కడికి వచ్చినప్పుడు ఇతను దానికి ఉపయోగపడతాడు అని వారు అక్కడ నిర్ణయం చేశారు. దాని తర్వాత యథాక్రమం సన్యాసాశ్రమాన్ని ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఏ రకమైనటువంటి దైవ సంబంధము లేని, ఒక ఆధ్యాత్మిక సంస్కారము లేనటువంటి, ఎక్కడో లౌకికంగా తిరుగుతూ ఉండేటువంటి ఒక వ్యక్తిని గురు కృప అనేటటువంటిది ఒక యోగ్యత కలిగిన వస్తువుగా తీర్చిదిద్ది వారు ఎంతవరకు కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారో దాన్ని ముందుకు సాగించి ఆ బాధ్యతని తీసుకోవలసినటువంటి ఒక యోగ్యమైన వస్తువుగా తయారు చేసుకున్నారు. ఇందులో మా ప్రమేయం కానీ లేకపోతే మాకుండేటటువంటి కమిట్మెంట్, మాకుండేటటువంటి శ్రద్ధ, మాకుండేటువంటి భక్తి ఇవేవి దాంట్లో ఉండే అవకాశం అయితే ఏం లేదు. ఎందుకంటే మాకు అలాంటివి ఏం లేవు కనుక అప్పటికి వారి అనుగ్రహమే ఇలా తయారు చేసింది అనేది మేము పరిపూర్ణంగా విశ్వసిస్తాం. మరి ఇప్పుడు అద్వైత మార్గంలో సాధన చేస్తున్న వాళ్ళకి పరమావధి ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ వాళ్ళకి పరమావధి అనేది వాళ్ళు ఏం కోరరు కదా. అద్వైతం అనేటటువంటి దాన్ని తెలిసినటువంటి వ్యక్తి కోరుకునేది ఇక్కడ ఉండేటువంటి బంధము పోవుట. తర్వాత తను ఎక్కడికో వెళ్ళాల్సిందంటూ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏది వేరే ఇతరత్ర ఏది బ్రహ్మమే ఉంది. ఇక్కడ బ్రహ్మకి ఇక్కడ కేవలం ఒక అడ్డు ఒకటి ఏర్పడింది. ఈ అడ్డు తొలగితే బ్రహ్మం బ్రహ్మమే. అది సత్య మార్గం అంటారా? అది కాదు. సత్యము అసత్యము ప్రశ్న కాదు. ఆలోచన ధోరణిలో అదొక విధానం. అంటే యాంగిల్ మారిందంటారా? యా, దాన్ని మనం డిఫరెంట్ పారామీటర్స్ నుంచి మనం చూస్తున్నాం. తత్వం ఇప్పుడు తత్వమే. మనం అంగీకరించకపోయిన తత్వంలో మార్పు అయితే ఉండదు. తత్వం ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు అలాగే సూర్యుడుగానే ఉంటాడు. కొంతమంది ఆ సూర్యుని గోడవని గుర్తిస్తారు, కొంతమంది దాన్ని నారాయణుడు అని గుర్తిస్తారు, కొంతమంది దేవత అని గుర్తిస్తారు, కొంతమంది ఒక శక్తిని గుర్తిస్తారు. దట్స్ ఓకే. నువ్వు ఏమనుకున్నా, నువ్వు ఎలా చేసుకున్నా, ఏ రకమైన ఉపాసన నువ్వు చేసినా ఆయనలో అయితే మార్పే ఉండదు. ఇది వెళ్ళా సూర్యుడే మార్చలేదు. అది సూర్యుడులాగే హీ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. దట్స్ ఓకే. మీరు ఎలా అనుకున్నా దానికి ఆయనకేం అభ్యంతరం? మన తెలివిలో అభ్యంతరాలు ఉంటాయి. మన తెలివిలో వికాసము అనేటటువంటిది ఎంతవరకు వచ్చింది దాన్ని బట్టి మన అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది.
సో ఇన్ని రకాలుగా చూడొచ్చు అనేది మనకి మహానుభావులు చెప్పారు. ద్వైతంతో చూడొచ్చు, అద్వైతంతో చూడొచ్చు, విశిష్టాద్వైతంగా చూడొచ్చు, శుద్ధాద్వైతంగా చూడొచ్చు, భేదాభేదంగా చూడొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ థాట్. దే కెన్ రీచ్ ద అల్టిమేట్. దే రీచ్ వాట్ ఎవర్ దే విష్. అంతే. ఇప్పుడు వీళ్ళు కోరుకుంది ఏంటంటే బంధం నాకు తొలగిపోవాలను, తొలగిపోతుంది అంతే, అంతవరకు ఉంటారు. ద్వైతులు స్వామి, ద్వైతులు భగవంతుడిని చేరాలి అని అనుకుంటారు. చేరగలుగుతారా? ఆ నిష్ట వాళ్ళు ఉంటే ఎస్ తప్పకుండా వాళ్ళు చేరగలవచ్చు. మనం కోరేది మోక్షం అనేటటువంటిది కర్మబంధం. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎందుకోసం పుట్టుక చావు వస్తున్నాయి? కర్మబంధం. ఈ కర్మబంధం తొలగిపోవాలి మనకి. దీని పేరు మోక్ష. ఈ కర్మబంధం నాకు తొలగిపోయిందంటే నా సహజ స్థితి ఏదో నాకు ఏర్పడుతుంది. ఆ సహజ స్థితి ఏమిటి అనేది ఒక చోటు, పరమపదం అనేటటువంటి చోటు. అక్కడ భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు. విగ్రహ రూపంలో అంటే మన దగ్గర కూడా విగ్రహ రూపంలో ఉంటాడు, కానీ ఇలా ఉంటాడు అక్కడ ఆయన. ఓ సహజంగా ఉండేటువంటి జ్ఞాన శక్తి ఇలాంటి వాటి అన్నిటితోటి కూరుకుంటాడు. శరణాగతి గజ్జల్లో చూడండి, రామానుజరావు ముందర వర్ణిస్తారు, చూసారా? అన్ని రకాలుగాను వీడు నాకు ఈయనే ప్రభువు, ఈయనే నాకు సర్వస్వం కనుక ఆయనకే నేను అంకితమై ఉండాలి, ఆయనకే నేను అన్ని రకాల సేవలు చేయగలగాలి. ఇది వాళ్ళలో ఉండేటువంటి ఒక కన్ఫర్మేషన్, ఒక రిజల్యూషన్. ఇది కలిగిన వాడికి ఎంతెంత వాడు ఆ భగవత్ సేవ వాడు చేసుకోగలుగుతుంటే వాడు అంతంత భగవంతుడి దగ్గరగానే ఉంటాడు వాడు. అయితే ఏంటి, మనకి కర్మ బంధం ఉన్నంత వరకు అనుకున్నట్టుగా చేయలేడు. బంధం తొలగిపోతే ఇంకా బాగా చేయగలుగుతాడు. అంటే కర్మబంధం తొలగడం, భగవత్ సన్నిధి లభించడం, భగవత్ సేవ చేసుకోవడం, ఇది ఒక స్టెప్ బై స్టెప్ అన్నమాట. దీన్ని మొదటి నుంచి ఆరంభం చేసి ఒక 54 మెట్లు కింద భావన చేస్తూ మన వాళ్ళు దాన్ని ఒక చిన్న ఒక ప్రవచనం ఉందన్నమాట. దాన్ని ఒక పుస్తకం కింద వేస్తారు దాన్ని. సో మనం చేసేటటువంటిది అల్టిమేట్లీ ఏం కోరుకుంటాం? భగవంతుడు, ఆయనకి మనం దాసులం కనుక మనం చేసేది ప్రతిదీ ఆయనకి సేవ కావాలి. ఇక్కడ ఉండేటప్పుడైతే బంధంలో ఉండి చేస్తున్నాం, బంధం తొలగిపోతే ఇంకా బాగా చేసుకోగలుగుతాం. అంతే తేడా మనకి మోక్షం అంటే. కానీ మిగతా వాళ్ళకి మోక్షం అంటే భగవంతుడు ఒకడు ఉంటాడు, వాడికి దాసుడిగా మనం ఉంటాం, మనం అక్కడ ఏదో సేవ చేస్తాం అనేది అద్వైతంలో ఉండదు. ఎందుకంటే నేనే బ్రహ్మం అయిపోతా. ఇప్పుడు దీపం ఆరిపోయింది, ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది అది? మన వాళ్ళు ఎవరో చూసి వచ్చిన కొండెక్కింది అన్నారు. అదేనా కొండెక్కింది? ఎక్కడి నుంచి నడిచింది ఎక్కడికైనా? దీపం దేంట్లో చేరింది? దేంట్లో చేరలేదు, అక్కడే ఆరిపోయి ఊడిపోయింది. ఇలా చెప్పే కాన్సెప్ట్ ఒకటి ఉంది పూర్వంది. దాన్నే తీసుకున్నారు. తీసుకుని అది ఆరిపోవడానికి లేకుండా పోవడం కాదయా, అంతటా ఉన్నాడు అని అనుకునే ఆ పరబ్రహ్మ తత్వంలో ఇది కూడా ఏకమైపోయింది. ఇది వాడికి అద్వైతం అంటే. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు సాధన స్వామి, ఆచార్య అనుగ్రహం పనిచేస్తుందా, విశ్వాసం ఎక్కువ పనిచేస్తుందా స్వామి? ఆచార్య అనుగ్రహం ఉంటే విశ్వాసాన్ని కూడా బలాన్ని ఇవ్వగలుగుతారు ఆయన. విశ్వాసం లేకున్నా ఆచార్య అనుగ్రహం పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఇనప మొక్కను తీసుకుని దాన్ని మనం కార్వ్ చేసి అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ఒక శిలని, ఒక మూర్తిని తయారు చేస్తున్నాం. దానికి ఏముంటుంది? విశ్వాసం. నీలో తయారు కావాలి అని ఉంది, చెక్కేవాడిలో నేర్పడతాను ఉంది, వాడు చెక్కాడు. అట్లానే ఆచార్యులు అనేటటువంటి ఒక తత్వం తన అనుగ్రహంతో మనలో యోగ్యత లేకపోయినా మనకి కావలసినటువంటి స్థితిని లభింపచేయగలగచ్చు. ఇప్పుడు ట్విన్ టవర్స్ని వాళ్ళు పడగొట్టారు కదా స్వామి,
టెర్రరిస్టులు యా వాళ్ళు జిహాద్ అని నమ్ముతున్నారు. ఇది చేయడం ద్వారా అల్లాకి మేము దగ్గర వాళ్ళం అవుతాము, మేము అల్లా దగ్గరికి వెళ్తాము అని నమ్మి చేశారు ఆ పని. ఆ నమ్మకం వాళ్లకు పనికి వస్తుందంటారా? అది పనికిరాందే. అంటే నిష్కారణంగా ఒకడికి హింస అనేటువంటిది ఎప్పుడు కూడా మన వైదిక సంప్రదాయంలో లేనే లేదు. నిష్కారణంగా ఎవడికి హింస కలిగించినా అది నేరమే అవుతుంది. అది నిష్కారణంగా. ఇప్పుడు ఒక పరిపాలకుడు ఒకడికి దండన విధిస్తాడు, తప్పు చేస్తే మరణదండన విధిస్తాడు. అది వాడి నియమం. వాడు దాన్ని చేసి తీరాలి, వాడికి అవతల వాడి యొక్క దోషాన్ని బట్టి. కానీ నిష్కారణంగా ఎవరిని హింసించడం అనేటువంటిది మన వాళ్ళు ఎప్పుడు ఒక గడ్డి పరచని కోసినా, మన రామానుజులో ఒక శిష్యులు ఒక ఆయన ఉండేవారు, కూరేసులు అంటారు వారిని, కూరతాళ్వాన్ అని అంటారు. ఆకు కోసాడు ఆయన ఒకనాడు తెలియక, దాంట్లోంచి ఆ నీటి బిందువులు జారడం ప్రారంభం చేశాయి. శాప్ అంటాం కదా మనం, ఆ అరిటాకులు కొయ్యగానే దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. సో అలాగ రావడం గమనించి, అయ్యో నేను ఏడిపించానే, నేను ఎంత కష్టం వచ్చిందో నీకు. ఇది వారి భావన. అంటే నిష్కారణంగా ఎప్పుడైనా వీళ్ళకి తెలియకపోయిందా ఏదైనా ఒక హింస ఎవరికైనా జరిగినా దానికి హృదయం నొచ్చుకుని దానికి ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకునేటటువంటి వ్యక్తిత్వం మనకి మన గ్రంథాల్లో కనిపిస్తోంది. మరి ఎదటి వాడిని ఎంతమంది చంపగలిగితే అంతమందిని చంపి అది భగవంతుడికి ఆనందం కలిగిస్తుంది అనుకోమంటే మరి అది ఎట్లా కుదురుతుంది? గ్రంథాల్లో అలాగా ఉండదన్నమాట. భగవంతుడి విషయంలో అలాంటిది ఉండదంతా. పిపి నాంచారి అని ఒక పాత్రను మనం చూస్తాం కదా స్వామి, అది సత్యమైన పాత్రేనా? యా, మేల్కోటలో ఉన్న ఉత్సవ విగ్రహంతో ఆమె చాలా ఇష్టపడి తీసుకుని వెళ్ళిందని. అంటే అప్పట్లో వాళ్ళు విగ్రహాలని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మేలుకోట్ల విగ్రహం కూడా తీసుకెళ్ళిపోయారు. తర్వాత వాటిని ఎక్కడో తీసుకెళ్ళి లోపల బారేసుకుంటారు, అలా ఉండిపోయారు. రామానుజుల వారు ఆ మేలుకోటకి 20 సంవత్సరాల కాలం వెళ్ళారని అన్నాం కదా. ఆ సమయంలో ఒకచోట వారికి ఆ క్షేత్రంలో ఈవేళ పూజలు అందుకుంటుండేటువంటి స్వామి విగ్రహం కనిపించింది. చాలా అందమైనటువంటి విగ్రహం. అది ఎక్కడో గుడి కట్టాలి, ఎక్కడైనా దాన్ని లోపల పెట్టాలి. మూర్తిలో ఏ అవయవ వైకల్యం లేదు అని అంటే అలా ఆరాధన ఆగిపోవడానికి వీల్లేదు. దీన్ని ఎక్కడైనా ఒక ఆలయం కట్టాలి. ఎదురు చూస్తూ ఉండే అంతలో తొండనూరు రాజుగారి యొక్క కుమార్తెకి అనారోగ్యం చేసింది. ఎవరో తగ్గించలేకపోతున్నారు. వాళ్ళ రాచ వైద్యులు వచ్చారు, ఎవరు తగ్గించలేకపోతున్నారు. పాప ఆయన చాలా దిగులు పడిపోయి కూర్చున్నాడు. ఆయన రామానుజుల వారు వచ్చారని తెలిసి అక్కడ ఉండేటువంటి ఒక ఆయన ఇలా వచ్చారట మహానుభావులు. ఆయన గతంలో ఇలాంటి ఒక బ్రహ్మరాక్షసి ఎవరికో పడితే తొలగించారట, మనం కూడా చేస్తే బాగుంటుందని రాజుగారికి చెబితే రాజుగారు వచ్చి తన విషయాన్ని చెప్పుకుంటే రామానుజుల వారి దయతోటి వారి దగ్గరికి వెళ్ళి ఆ పాపకి పాదంతో రాక్షస విమోచనాన్ని కలిగిస్తారు. వెళ్ళిపోయినందుకు గుర్తేమిటి? ఈవిడి పిల్లలోంచి ఆయనకి కూడా వాళ్ళకి డౌట్ వస్తే అప్పుడు ఆ పిల్లకి పట్టినటువంటి ఏదో ఆవేశం ఏదో అది పలికింది. కానీ నేను ఫలానా చెట్టు మీద నేనుంటా, నీ చెట్టు అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది, అక్కడ ఇక్కడ రామానుజుల వారి దగ్గర నుంచి నీ పాదం తల మీద పెట్టి నాకు నీ పాద తీర్థాన్ని ప్రసాదిస్తే నేను ఇంట్లోంచి వెళుతూ ఆ చెట్టు కొమ్మని విరిచేసి నేను పెడతా. అది వెళ్ళినందుకు గుర్తు. అంటే రామానుజుల వారు వారికి పాదపూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. పాదతీర్థం తీసుకున్నాక ఆ పిల్ల పడిపోయింది. అప్పుడు రాక్షస విమోచనం కలిగింది. అక్కడ కీటిలోంచి పక్కన చెట్టు కనిపిస్తుంది. అక్కడ ఒక కొద్దిసేపట్లో పెళ్ళమంటూ ఆ కొమ్మ కాస్త విరిగి నేలకి ఊరిందనమాట.
సో నిజంగా అప్పుడు వెళ్ళింది. అప్పుడు ఈయన శిష్యులు అయ్యారు, ఆలయం కట్టించారు. ఇప్పుడు రాజుగారి శిష్యులు అయ్యారు కనుక ఇప్పుడు ఆయన కట్టమంటే కడతారు, కట్టించాడు. ఉత్సవ విగ్రహాలు పెట్టాలి, ఎక్కడున్నారంటే తెలియలేదు. కానీ ఉత్సవ విగ్రహాలు ఇదివరకు పెట్టుకునే కిరీటం అయితే మా ట్రెజరీలో ఉంది అని చూపించారు, వజ్ర కిరీటం. మరి కిరీటం కూడా ఆరాధన మూర్తులేరి అంటే తీసుకెళ్ళిపోయారు, మనం ఏం చేయలేము. అప్పుడు వాటిని తీసుకొద్దాం, మనం వెళ్ళి అడుగుదాం, మన దేవుడిని మనకి మనం అడుగుదాం అని రామాంజలి వారు అక్కడికి వెళ్ళి వాటి దగ్గర తీసుకొస్తారు ఆ విగ్రహాలని. మేలుకోటలో జరిగింది ఇప్పుడు ఈ సన్నివేశం. ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి విగ్రహాలు మళ్ళీ తీసుకొని రావడం, తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ వీడి దగ్గర ఉండే వజ్ర కిరీటం, ట్రెజరీలో ఉండే కిరీటం పట్టుకొచ్చి పెడితే కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో అప్పటి నుంచి ఉత్సవమూర్తులు అక్కడ వేరే ఒక సన్నిధిలో ఉంటూ ఆరాధన అందుకుంటున్నారు. సో మేల్కోటలో ఉండేటప్పుడు వారు ఇట్లాంటి దోషాన్ని తొలగించి మళ్ళీ అక్కడ పునః ఆలయాన్ని పెట్టారనమాట. అక్కడ దానికి ఆ వజ్ర కిరీటాన్ని అక్కడ సమర్పణ చేశారు. అక్కడ ఈ బీబీ నాంచారి ఆ పిల్ల ఇది ఆ సుల్తాను దగ్గర ఎవడైతే తీసుకెళ్ళిపోయాడో వాడు అక్కడెక్కడ వారేశాడు. వాడు అందులో చేరి తెచ్చుకొని ఆ పిల్ల తన రూమ్లో పెట్టుకుంది. ఆ పిల్లకి ఆ మూర్తి చాలా అందంగా నచ్చింది, ఇంట్లో పెట్టుకుంది. రామాంజలి వారు వెళ్ళినప్పుడు ఆ సుల్తాన్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి కొంతమందిని తీసుకొని వెళితే వాళ్ళంతా శుభ్రంగా ద్వాసవర్ధ పుండాలు పెట్టుకుని కోటకు చుట్టూ తిరుగుతుంటే యుద్ధం కోసం వచ్చిన వాళ్ళు లేరు, కానీ పెద్ద సైన్యం గింజంతో వచ్చారు. అంటే దాని మీద ఎంక్వైరీ చేస్తే మేము వచ్చింది రాజుగారి దర్శనం కోసం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.